పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. సో నేటి సత్యదర్శనంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క పత్రిజీ సమాధానాలు అనేటువంటి ఆ పుస్తకం చదివి వారు చెప్పిన సమాధానాలను ఆచరిస్తే ఎలాంటి ఎదుగుదలను చూడడం జరిగిందో పిరమిడ్ మాస్టర్ ఆశా ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈనాటి కంప్లీట్గా పత్రిజీ సమాధానాలు వింటే అవి ఆచరిస్తే ఏం జరుగుతుంది. సో ఓకే, విందాం. మరి నమస్కారం ఆశా, వెల్కమ్ టు సత్యదర్శనం. నమస్తే. రైట్ ఆశా, ఏంటి పత్రిజీ సమాధానాలు ఏంటి? ఆ పుస్తకం గురించి ఫస్ట్ చెప్పాలి. అది ఎలా వచ్చింది, ఏంటి, ఎందుకు చదవాల్సి వచ్చింది? సో పత్రిజీ సమాధానాలు అనే దాని గురించి చెప్పే ముందు పత్రి సార్ గురించి తెలుసుకోవాలి అనే తపన పత్రి సార్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఉండింది. సో పత్రి సార్ని మొదటిసారిగా నేను చూసింది నేను ఫస్ట్ టైం క్లాస్ తీసుకున్నప్పుడు. పత్రి సార్ని చూసే ముందు నాకు ఒక లైన్ చాలా ఇష్టం, ప్రతి క్షణం సత్యదర్శనం అన్న వెహికల్ సార్ ఎప్పుడు అది ఉంటుంది. సో ఆయన్ని ఒక నిమిషమే చూశాను, అప్పటి నుంచి తపన ఉండేది నాకు. 2022లో చూశాను. ఆ నెక్స్ట్ మంత్ సార్ బాడీ వెకేట్ చేశారు. సో సార్ గురించి తెలుసుకోవాలి, సార్ సమాధానాలు ఎలా ఉంటాయి ఏంటి అంటే, నాకు జీవితాన్ని లైక్ మలుపు తిప్పిన ఒక అద్భుతమైన ఏదైనా రెండవ పుస్తకం ఉంది అంటే అది పత్రిజీ సమాధానాలు అని చెప్పాలి. సో ఈ పుస్తకం నాకు ఎవరో ఒక మాస్టర్ 6 months బ్యాక్ ఇచ్చారు. నాకు ధ్యానంలో వచ్చింది ఈ పుస్తకం నీకు కావాలి అని. ఎందుకంటే ప్రశ్నలు చాలా నేను వేసేదాన్ని సార్. సో ఆ పత్రిజీ సమాధానాల వల్ల ఆ ప్రశ్నలు అన్నీ ఆగిపోయాయి, ఇంకా ఆగిపోతూనే ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ వచ్చేవి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎక్కడ వెళ్ళినా క్వశ్చన్స్ అడిగేదాన్ని. అది సత్యానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే నా లైఫ్కి సంబంధించింది కావచ్చు. ఆ ప్రశ్నలన్నీ నేను చదువుతుంటే ఇవన్నీ నాకే నేను అడుగుతున్నాను, నాకు సార్ ఆన్సర్ చేస్తున్నారు అనిపించింది. మరి నీ ప్రశ్నలే అందులో రిఫ్లెక్ట్ అయ్యాయి. అవును, అలానే అనిపించింది. పత్రిజీయే సమాధానాలు ఇచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. ఏంటి ప్రశ్న? సో మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, సార్ అందరూ వీడియోస్లో చెప్పేవారు, ఇప్పుడు కూడా మాస్టర్స్ చెప్తారు, అందరి పుస్తకాలు చదవాలి, మనం అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి, జ్ఞానం అనేది అందరి నుంచి తీసుకోవాలి అని. బట్ నాకు ఎలా ఉండేది అంటే, లేదు, ఒక దగ్గర ఆగిపోతే, ఒక దగ్గర ధ్యానాన్ని జ్ఞానాన్ని అదేదైనా సరే నేర్చుకుంటే అక్కడి వరకే ఉండొచ్చు, ఎందుకు తీసుకోవాలి అన్నీ, ఇప్పుడు ఇక్కడే సాటిస్ఫై అయినప్పుడు ఎందుకు తీసుకోవాలి అని. కానీ నేను ఏదైతే జీవిస్తున్నానో ఆ ఆలోచన విధానానికి అతీతంగా పత్రిజీ సమాధానాలు ఉండడం వల్ల ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే నేను ఏదైతే చేస్తుంటానో అది నా వల్ల కాదు అని నేను అనుకుంటాను. ఎవరైనా చెప్తుంటే అది ఎలా సాధ్యమవుతుంది, ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో పత్రిజీ సమాధానంలో మొట్టమొదటి ప్రశ్న నన్ను ఆలోచింపజేసింది, నువ్వు ఒకే పుస్తకం దగ్గర, ఒకే గురువు దగ్గర ఆగకు, ముందుకు వెళ్తూ ఉండు, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండు, ఆచరించు, నీ ఆచరణలో అనుభవంలో ఏదైతే నీకు వస్తుందో, ఎక్కడైతే ఇది నాకు అల్టిమేట్ అనిపిస్తుందో అక్కడ దానిని నువ్వు స్వీకరించు అన్నది నాకు చాలా అద్భుతమైన ప్రశ్న అది. ఎందుకంటే ఏం చేయాలి అన్న ప్రశ్నకు సమాధానం వచ్చిందా? ప్రశ్న ఏంటి? ప్రశ్న అంటే మనం ఒకే గురువు దగ్గర, ఒకే పుస్తకం దగ్గర ఆగిపోవచ్చా అని ప్రశ్నించారు. నీలో కూడా ఉండే. ఎస్, ఎందుకంటే అది ఉండొచ్చు కదా, ఎందుకు ఉండకూడదు అన్నాను. కానీ సార్ అక్కడ క్లియర్గా ఆన్సర్ చేశారు, ఒకే గురువు దగ్గర, ఒకే పుస్తకం దగ్గర ఆగకు, నిరంతరం సాధన చేస్తూ ఉండు, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండు అని. సో అలా నేను కర్తాల్కి వెళ్ళి ఎంతోమంది మాస్టర్స్, అప్పుడు నేను మొదటి అడుగు వేశాను. అప్పటి వరకు ఏం వింటావులే, వాళ్ళది వీళ్ళది, ఒకటి ఉన్నాం, ఒక చోటు ఉన్నాం, చాలు, ఇంతే చాలు అని. అంటే అప్పటి వరకు ఏ పుస్తకం చదవడం జరిగింది? మరి ఏ ఒక్క పుస్తకం? ఒకే ఒక పుస్తకం, అల్టిమేట్ అంటే భిన్నంగా ఆలోచించు, నా జీవితాన్ని మార్చేసి ఇంతవరకు ఈ స్థితికి తీసుకొచ్చింది భిన్నంగా ఆలోచించు. అదొక్కటే అల్టిమేట్ అనుకున్నాం అంటే నా వరకు ఇది నాకు నచ్చింది అని నేను అనుకున్నాను. లేదు, ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని ఆలోచింపజేసింది పత్రిజీ సమాధానాలు. ఎందుకంటే భిన్నంగా ఆలోచించు తర్వాత ఇకాటొల్లే కానీ, నీలి డొనాల్ కానీ చాలా పుస్తకాలు చదివాను, భగవద్గీత ఎన్నో పుస్తకాలు చదివాను, ఆచరించాను. ఆ ఫీల్ రాలేదు, ఇది కదా అసలైంది అని. సో పత్రిజీ సమాధానాలు అనేది అలా చేసింది. సో దానికి పత్రిజీ చెప్పినట్టు ఒక గురువు దగ్గర ఇదే అల్టిమేటు,
ఈ గురువే అల్టిమేటు, ఈ పుస్తకమే అల్టిమేట్ అని ఆగవద్దు. ఎస్ అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఎస్ సార్ సత్యాన్ని ఆచరించుకుంటూ వెళ్ళాలి, Yes, sir. సత్యంతో ఉండాలని చెప్పారు. ఎస్ సార్. సో అది చెప్పిన తర్వాత ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అప్పటి నుంచి? బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆశ అంటే ప్రశ్నల పుట్ట అనే ఒకటి ఉండింది. ఆశ అంటే సైలెన్స్ అనేది ఇప్పుడు వచ్చేసింది. చాలా చాలా సైలెంట్ గా ఉంటున్నాను. ప్రశ్నలకు సమాధానాలు వచ్చి సైలెన్సా? ఎస్ సార్. ఇంతకు ముందు ఎవరిని అడగాలో తెలియక సైలెన్స్. అడిగేదాన్ని ఎవరిని పడితే వాళ్ళని, లేదు చెప్పండి 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 అని. కానీ ఎన్ని రోజులని ప్రశ్నించుకుంటూ పోతావు? ఒకటి ఆచరణ చేయి, ఆచరించు, అన్వేషించు, అనుభవించు. దాని నుంచి మరి నువ్వు నీ ఆచరణలో నువ్వు తెలుసుకో అనేది నాకు అర్థమైంది. వండర్ఫుల్. తెలుసుకున్నది ఒకటి ఆచరించినప్పుడే ఎస్ సార్. ఇక ప్రశ్నలకు తావు ఉండదు. ఎస్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇది చాలా ఇంపార్టెంట్. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మాత్రమే ఉంది. అందరు గురువు నుంచి నేర్చుకోవాలి, అన్ని పుస్తకాలు చదవాలని. సో పిఎస్ఎస్ఎంలో కూడా అదే చేయాలి. Yes. కానీ ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో మళ్ళీ ఈ మాస్టరే గ్రేటు, ఆ మాస్టరే గ్రేట్ అని ఒక్క దగ్గర అలైన్ అయ్యి, ఈ జూమ్లో బాగున్నాయి ప్రోగ్రామ్స్, ఆ జూమ్లో బాగున్నాయని ఒక్క దగ్గర అలైన్ అవుతున్నారు. Yes. ఫ్లో అవ్వాలి అన్నది సార్ చెప్పారు. ఎస్ సార్. రైట్. అప్పుడే సత్యాన్ని దర్శిస్తాం. ఎస్. వండర్ఫుల్. ఒక దగ్గర ఉంటే సత్యము దర్శించబడదు. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అక్కడి నుంచి లీప్, క్వాంటమ్ లీప్. ఎస్. వండర్ఫుల్. నెక్స్ట్ బెస్ట్ ఇప్పటికీ నేను వాల్ పేపర్లో పెట్టుకొని ఉన్న ఒక లైన్, తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియా యోగ అని. ఏ మనిషి అయినా మొట్టమొదటిసారిగా కానీ ఫస్ట్ చేయాల్సింది ధ్యానిగా తపస్సు చేయాలి. అది తపస్సు ఏ విధంగా అంటే, ఇది ప్రశ్న. దీనిని ఎక్కువగా మనం తపస్సు ఎట్లా చేయాలి అని అడిగారు. సో ఫండమెంటల్ ట్రూత్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ తపస్సు అంటే శరీరానికి చేయాలి, నీ ఆలోచనలకి కూడా నువ్వు చేయాలి. తగినంత తపస్సు ఈజ్ నథింగ్ బట్ తగినంత ఆలోచనలు, తగినంత తినడం, తగినంత నిద్రపోవడం. ఇవి రెండు బాడీని మనసుని నువ్వు బ్యాలెన్స్ చేసినప్పుడే స్వాధ్యాయం అనేది నీకు ఉపయోగపడుతుంది, నీకు అనుకూలంగా అవుతుంది. స్వాధ్యాయం చేసిన తర్వాత చివరిది అద్భుతమైనది. అది ఏంటి అంటే, ప్రతి దాంట్లోనూ దైవత్వాన్ని నువ్వు చూడు. అంటే అది చెట్టు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఒక మనిషి కావచ్చు. ఈశ్వర ప్రణిధానం అంటే ప్రతి దాంట్లోనూ ఈశ్వరుని చూడు. ఈశ్వర్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్. నువ్వు ఏదైనా సరే, నువ్వు నేను ఒకటే. ఏమంటే మనం అలా భావిస్తున్నాం నువ్వు నేను వేరు అని. సో ఆత్మ రూపంలో ప్రతిదాన్ని చూడు అనేది అలా తపస్సు చేశాను. ఎన్నో లైక్ పిరమిడ్ సెంటర్స్ కావచ్చు, నేచర్ ట్రెక్కింగ్స్ కావచ్చు చేశాను. ఒంటరిగా వెళ్ళి ప్రయాణం చేశాను. ఎక్కడెక్కడో తిరిగాను, చాలా వరకు హిమాలయస్ వరకు కూడా వెళ్ళాను. తర్వాత స్వాధ్యాయం అనేది చేశాను. పత్రిజీ సమాధానాలు బుక్ తీసుకొని, మరి ఇంకా ఎన్నో బుక్స్ తర్వాత చదివాను. ఓకే, ఇంకా మాస్టర్స్ని కలవచ్చా, మరి ఇంకా ఎవరున్నారు గురువులు, నాకు హైదరాబాద్ నియర్ బై ఎంతమంది ఉన్నారు, కలుద్దాం అని అలా కలిశాను. ఇంకా ఇప్పుడు ప్రతి దాంట్లోనూ దైవత్వాన్ని చూస్తున్నాను. అరే వాళ్ళు మనసుతో మాట్లాడుతున్నారు కోపంగా, ద్వేషంగా, కానీ నువ్వు తనలో ఉన్న ఆత్మని చూడు. ఒక కంప్యూటర్లో ఆత్మని చూడు, ఒక ప్రాంతంలో ఆత్మని చూడు, అది దైవ స్వరూపాన్ని చూడు అనేది జీవిస్తున్నాను. ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఇరిటేట్ చేసేటట్టు మాట్లాడితే వాళ్ళలో కూడా ఈశ్వర ప్రణిధానం చూడడం, అంటే ఈశ్వరుడే ఉన్నాడని చూడడం అలవాటు పడిందా? ఆబ్వియస్లీ పడుతుంది. ముఖ్యంగా ఇంట్లో. సరే ఇదంతా బయట జరుగుతుంది, బాగానే ఉంది. ఇంట్లో పేరెంట్స్ చెప్పినప్పుడు, సిబ్లింగ్స్ చెప్పినప్పుడు, ఇంట్లో నిజం చెప్పాలి అంటే, ఎప్పుడైతే ఇంకా సత్యాన్ని తెలుసుకోవాలన్న నా తపన పెరిగిందో, ఇంట్లో ఆటోమేటిక్గా వాళ్ళే నాకు ఫ్రీడమ్ ఇచ్చారు సార్. మొన్న నేను ఇంటికి వెళ్ళాను. మా నాన్నకి ఒకటే అడిగాను నేను, నాన్న నాకు ప్రపంచమంతా తిరగాలని ఉంది, ధ్యాన ప్రచారం చేయాలని ఉంది, నీ అభిప్రాయం ఏంటి నాన్న అంటే, నీ ఇష్టం అమ్మా అన్నారు. బేసిక్గా అంటే లైక్ మేము ముస్లిమ్స్. సో బేసిక్గా కేటగిరీ అమ్మాయిలు ఫార్మాలిటీస్ అని, ఇంట్లో ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, జాబ్ చేయకూడదు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బట్ నేను ఎలా ఉన్నానంటే, ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిగా లేదు ఇప్పటికీ. ఇప్పుడు హైదరాబాద్లో అనంతపురం సార్, యనమలదొడ్డి విలేజ్ అనేసి, అనంతపురం నుంచి 90 కిలోమీటర్స్. సో అలాంటి ఒక మారుమూల ప్రాంతం, ఆస్తులు అంతస్తులు లేవు, ఉన్న ఆస్తి ఒకటే, ఆనందంగా జీవించే 3 పూట్ల తినడం. సో అలాంటిది క్వశ్చన్ చేశాను, మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చాను నాన్న దగ్గర. నాకు
పెళ్ళి చేసుకోవాలా లేదా అన్న ఆలోచన లేదు, కానీ ధ్యాన ప్రచారం చేయాలి, సత్యం తెలుసుకోవాలి, నేనెవరో తెలుసుకోవాలి అంటే మా నాన్న ఒకటే అన్నారు, ఖాళీ మేహే ఆలి అని. సో తను అంత అద్భుతంగా నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, మా అమ్మ కూడా ఫ్రీడమ్ ఇచ్చింది. అంటే వాళ్ళకు అర్థమవుతుంది నేను సత్యంలో నేను జీవిస్తుంటే, నేను భయపడకుండా నా దారిలో నేను వెళ్తే నా ఎన్విరాన్మెంట్ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు. వాళ్ళు కూడా నాన్ వెజ్ బాగా తింటారు, అందరికీ తెలిసింది, ముస్లిం బీభత్సంగా తింటారు. వాళ్ళు వదిలేస్తున్నారు, ఇంట్లో నాన్ వెజ్ తీసుకోరానివ్వని మీ అన్నకి ఏమైనా కానీ అని. సో వాళ్ళు, మా అన్న కూడా లైక్ చేస్తారు, నేను స్టేటస్ పెడుతుంటాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీ బ్రదర్ అండ్ యూ బోత్ ఆర్ దేరా? ఎస్ సార్, ఇద్దరే. సో అందరూ వెజిటేరియన్ అవుతున్నారు అంటే ఒక్కరు ఆచరిస్తే ఇంట్లో ఎలా ఎనర్జైజ్ అవుతుందో అనడానికి ఇక్కడ ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్. సో కాబట్టి ఇక ఈశ్వర ప్రణిధానము అని వెతకాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సపోర్ట్ వచ్చేస్తుంది. ఎస్ సార్, వండర్ఫుల్. అంటే పత్రిజీ చెప్పినట్టు సత్యాన్ని ఆచరిస్తే, సత్యముతో జీవిస్తే కుటుంబ సభ్యులైనా ఏదైనా ప్రకృతి యాజ్ యూ రైట్లీ సెడ్ సహకరిస్తుంది. వావ్, వండర్ఫుల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? బెస్ట్ అదే, ఇంకా బెస్ట్ చెప్పాలి అంటే తల్లిదండ్రుల గురించే క్వశ్చన్. మరి తల్లిదండ్రులు నాన్ వెజ్ తింటారు కదా, మరి మనమే జన్మ తీసుకొని వస్తాం, సెలెక్ట్ చేసుకొని వస్తాం అంటాం కదా, మరి తల్లిదండ్రులు ఎందుకు అలాంటి వాళ్ళని మనం జన్మ తీసుకొని వస్తాము అని క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే నువ్వు వాళ్ళని మార్చాలి పోయి, అందుకే నువ్వు జన్మ తీసుకొని వచ్చావు. వాళ్ళని మారుస్తూ నీ జీవితాన్ని మార్చుకుంటూ, నీ చుట్టూ మార్చుకుంటూ నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకోవాలి అన్నారు. సో ఆ క్షణం నుంచి నేను ఆచరించడం ఎక్కువ మొదలు పెట్టాను. వాళ్ళు ఏమైనా హెల్త్ ఇష్యూస్ అన్నారనుకో, సింపుల్ రీజన్ నాన్ వెజ్, మీ ఇష్టం అండి అని నేను వదిలాను. సో తర్వాత బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇదే నాకు చాలా నచ్చేది ఒకటే సార్, ఏది అడిగినా సార్కి, సార్ నాకు ఇలా మ్యారేజ్ చేసుకోవాలని ఉంది ఈ అమ్మాయికి అని ఒక అబ్బాయి క్వశ్చన్ అడుగుతారు. నీ ఇష్టం భయ్, ఎవరికైనా తీసుకో, దూకాలంటే దూకేసేయండి. అంటే ఇప్పుడు యాజ్ ఏ యూత్గా ఆ ఫియర్ అనేది ఉంటుంది సార్ మ్యారేజ్ టాపిక్ బేస్. అంటే సార్ని ఏం అడిగినా ఒక గురువుగా కన్సిడర్ చేసి నేను అడుగుతున్నా కూడా, నేను గురువు కదా, నన్ను గురువుగా కన్సిడర్ చేశారు కదా, నేను చెప్తే ఏమైనా చేస్తారు కదా అన్నది అది ఎక్కడ అలా లేదు. మొత్తం నీ ఇష్టం, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఏది చేయాలా చేయకూడదా అనేది నీ ఇష్టం. సో నేను కూడా అదే నేర్చుకున్నాను. అది మరి ఆ సార్ అది చెప్పిన తర్వాత మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ ఇన్ యూ? బిఫోర్ చెప్పాలి అంటే అబ్బాయిలు అంటే చాలా హేటెడ్ చేసేదాన్ని, ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఆ వాతావరణం వల్ల, మా అమ్మ నాన్న కావచ్చు, నేను చూసిన వాతావరణం వల్ల. సో ఆ పుస్తకం చదివిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను, పెళ్ళి అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, అది కూడా అనుభవం అనేది కావాలి. ఎందుకంటే సార్ అన్నారు సంసారంలో నిర్వాణం. సో సంసారం చేయాల్సిందే. ఇప్పుడు కూడా నాది సంసారమే, మాటలు కూడా నాది సంసారమే, జాబ్ కూడా నాది సంసారమే. ప్రాపంచిక జీవితంలో ఉండడం సంసారం కిందకి వస్తుంది. కానీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడమే అదితో పాటు, అంటే ఒక పార్ట్నర్ తో ఫ్యామిలీతో ఉంటూ చేసినప్పుడే అది సంసారం కిందకి వస్తుంది యాక్చువల్లీ. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, ఓకే ఒక వైఫ్ గా ఉండాలి అంటే ఎలా ఉండాలి. ఇప్పుడు నాకు రాముడు లాంటి భర్త కావాలని నేను కోరుకోవడం కాదు, నేను సీతలాగా ఉంటున్నానా ఫస్ట్, అది మెయిన్. సో నేను సీతలాగా ఉండకుండా నాకు రాముడు కావాలి అంటే ఎట్లా అవుతుంది? సో అలా నన్ను నేను అనలైజ్ చేసుకుంటున్నాను మ్యారేజ్ టాపిక్ మీద సార్ ఏమేమి చెప్పారు అనేసి. లైక్ నాకు జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఏదైనా వంట చేయంటే రాదు, ప్రయత్నం చేద్దాం, నన్ను నేను బిల్డ్ చేసుకుందాం, ఎందుకంటే ఐఎమ్ రెడీ టు మ్యారీ. అలా అని చెప్పేసి తొందరగా నేను చేసుకుంటానా అంటే అది నా వ్యక్తిగత విషయం. కానీ మ్యారేజ్ టాపిక్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండింది, వద్దు, దేని మీద ఒపీనియన్ లేదు. ఎందుకంటే శుభ అశుభ పరిత్యాగి అన్నాడు, ఎప్పుడు సత్యవాక్కు పరిపాలన అన్నాడు సారు. దీంట్లో నెగిటివ్ చూడు, దీంట్లో పాజిటివ్ చూడు కాదు, ఎప్పుడు ట్రూతే చూడు, అది మంచి చెడు కాదు, సత్యాన్ని చూడు, అన్నిట్లో సత్యం ఉంటుంది, అందులో సత్యాన్ని తీసుకోవాలి. శుభాశుభ పరిత్యాగి, వావ్, వాట్ ఏ వండర్ఫుల్. అది అన్నింటినీ వదిలేయాలి అసలు కదా. సో మొత్తం మీద పత్రిజీ సమాధానాలతో ఇదే రైట్ అని ఉన్న మైండ్ సెట్ చేంజ్ అయింది. ధ్యానం చేయడంతో పాటు, సత్యం తెలుసుకునడంతో పాటు, పత్రిజీ ఇచ్చిన పత్రిజీ పుస్తకాలు చదివితే ఇది జరుగుతుంది. రైట్, ఇది చాలా చాలా అల్టిమేట్ అసలు యాక్చువల్లీ. రైట్. సో పెళ్లి మీద అయితే ఒపీనియన్ చేంజ్ అయింది, తపస్సు, ఈశ్వర ప్రణిధానం, ఓకే. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్లో
తల్లిదండ్రులు నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు అయితే మరి వాళ్ళని నేను ఎందుకు ఎంచుకున్నా, నేను శాకాహారిని కదా అని యువత అడిగారు. దీన్ని రివర్స్లో చెప్తే యువర్ అండర్స్టాండింగ్ చెప్పాలి. ఇప్పుడు పేరెంట్స్ వెజిటేరియన్గా ఉండి పిల్లల్ని మార్చడం కష్టం అవుతున్న వాళ్ళు ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యూ టెల్ యువర్ అండర్స్టాండింగ్. నేను బెస్ట్ థింగ్ ఒకటే అంటాను సార్, ఏదైనా సరే మనం పిల్లలైనా సరే తల్లిదండ్రులైనా సరే ఎవరికి ఎవరు నేర్పించడానికి బోధించడానికి రాలేదు, జీవించడానికి వచ్చారు. ఎవరి జీవన విధానం వారిది. ఇప్పుడు పత్రిసారే అంటాడు, నువ్వు ఒక జన్మ తీసుకొని వచ్చింటావు, నీ చెల్లెలు 500 జన్మలు తీసుకొని వచ్చింటుంది. వాడు పిహెచ్డి చేసి 1 మార్కులో ఫెయిల్ అయ్యి వెంటనే వచ్చేస్తాడు సత్యంలోకి. వాడు 100 మార్కుల్లో ఫెయిల్ అయినాడు, ఇంకా 0లో ఉన్నాడు. వాడు నేర్చుకోవాలంటే వాడికి ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవాలో ఎవరికి తెలుసు. కానీ నువ్వు వాడిని వారిగా ఆనందంగా స్వీకరించాలి. వీడు తింటాడు, హేట్రెడ్ అనేది లేదు ఎక్కడ, ఆనందంగా స్వీకరించాలి. ఎందుకంటే ఒకానొక సీన్ లైక్ పత్రిసారే ర్యాలీ చేస్తున్నప్పుడు గాంధీ జయంతి రోజు ఈ ముస్లిమ్స్ షాప్ పెట్టారంట. ఆయన ఆ రోజు వెళ్ళి, ఆయన ఒక గురువు, అంత ర్యాలీ చేస్తున్నారు, వెళ్ళి వాదించవచ్చు. కానీ అక్కడ వెళ్ళి చేతులు జోడించి మరి మీకు మొక్కుతాను, కొద్దిసేపు మేము ర్యాలీ చేసుకుంటున్నాము, మూసేయండి అని. అంటే ఎంత దయాకరుణతో ఆయన చూస్తున్నారు. ఇప్పుడు పిల్లలు వెజిటేరియన్ కాలేకపోతున్నారు, తల్లిదండ్రులు బాధపడతారు. ఒక ధ్యాని జ్ఞాని అయితే అందరికీ స్వేచ్ఛ ఇస్తారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా అయినా జీవించాలి. ఎందుకంటే అనుభవమే జ్ఞానం అన్నారు సారు. అనుభవం వచ్చిన రోజు వారు నేర్చుకొని వదులుతారు. అది ఇంకా జీవితాంతం ఇంకా తినాలనిపించదు. అనుభవం లేకుండా నువ్వు ఇన్ఫర్మేషన్ ఎంత ఇచ్చినా వాడి మనసులో లాగుతూ ఉంటుంది. అట్రాక్షన్స్ నాకే ఇప్పటికీ, నేను 5 years అయింది వెజిటేరియన్ అయ్యి, ఎప్పుడైనా అది ఆమ్లెట్ స్మెల్ వస్తే చాలా అబ్బా అనిపిస్తుంది, లోపల తినాలనిపించదు. ఆ టెంప్టేషన్స్ అవన్నీ వస్తాయి. కానీ అంత స్థితికి నేను ఇంకా ఎదగాలనుకుంటున్నా. తినాలనిపించదు కదా చాలు. మరి నాకే అలా ఉంటే, ఆ మసాలా స్మెల్ వస్తుంటే ఇంకా పిల్లలు ఎలా ఉంటారు? అలా తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వాలంటే, ఎందుకంటే మా తల్లిదండ్రులు నాకు స్వేచ్ఛ ఇచ్చారు సార్. అందుకే ఈ రోజు సత్య మార్గంలో నేను ఉన్నాను. వాళ్ళు కంట్రోల్ చేసి రూల్స్ చేశారనుకో, కానీ వాళ్ళు ఎన్వి తింటూ కూడా నువ్వెందుకు తినట్లేదు, నువ్వు తినాలి కదా, మన కల్చర్ కదా అని ఫోర్స్ చేయలే. వావ్. అంటే ఇది అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరు. తల్లిదండ్రులు గనక పిల్లలు మారట్లేదు అంటే వెయిట్ చేయండి, మీ సాధన ఎప్పుడైనా రిఫ్లెక్ట్ అవుతుంది. పిల్లలు మారి తల్లిదండ్రులు మారట్లేదు అన్నా కూడా వెయిట్ చేయాలి. సహనమే ప్రగతి. సాధకులు ఎప్పుడు సహనంతో ఉండాలి. కానీ వాళ్ళు మారట్లేదు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా, ఈశ్వర ప్రణిధానం పట్టుకురావాలి ఇక్కడ. వారు కూడా ఈశ్వరులే, ఒకరోజు తెలుసుకుంటారు. వండర్ఫుల్ ఆశ, అల్టిమేట్. అసలు వాట్ అండ్ అండర్స్టాండింగ్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇంకా ఇలా ప్రశ్నలు నేను చదువుకుంటూ పోతుంటే నా అంతటికు నాకు ఆన్సర్స్ వచ్చాయి. మరి కడతలో ప్రోగ్రామ్స్ జరిగేవి, చాలా మంది మాస్టర్స్ క్లాసెస్ వినేదాన్ని. నిజం చెప్పాలి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా అహంకారం ఉండేది. ఎందుకు క్లాసులు వినాలి, నేను ఏ మాస్టర్స్ క్లాసులు ఎందుకు వినాలి? కానీ పత్రిజీ సమాధానాలు నాకు ప్రశ్నించింది, ఎందుకు వినకూడదు, ఎందుకు వినకూడదు, చూడు నీకు నచ్చితే నువ్వు ఉండు, చెయ్యి అని. సో అది కూడా ఒకనొక అనుభవం వచ్చింది. ఎక్కడో మూల కూర్చొని వినడం, ఏం నేర్చుకుంటున్నాను, ఏం చెప్తున్నారు, పత్రి సార్ ఏం చెప్పారు, మాస్టర్స్ ఏం చెప్తున్నారు, అయితే నేనేం పంచుకోవాలి, మరి ఎక్కడ ఏమున్నాయి అని అనాలసిస్ అనేది, ఒక ప్రాజెక్ట్ బస్ అనాలసిస్ చేశాను. సో ప్రాజెక్ట్ తీసుకున్నాను. పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్ అని ఒక ఛానల్ పెట్టి, దాంట్లో పత్రి సార్ రాసిన బుక్స్ అన్నిటికీ, జ్ఞానాన్ని కావచ్చు, వీడియోస్ని కావచ్చు, కొటేషన్స్ని కావచ్చు, అన్నీ రాసి దాంట్లో నేను పెట్టాలి అన్నదే నా యొక్క లక్ష్యం. ఈ సబ్స్క్రైబర్స్, లైక్, షేర్, కమెంట్స్ ఇది కాదు నా టార్గెట్. పత్రి సార్ చెప్పిన వర్క్ నా చేతనైనంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు నేను చేసుకుంటూ వెళ్ళాలి అనేసి ఆ ఆలోచన తీసుకున్నాను. అలాగే ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు ఏదైనా ఉపయోగపడితే నేను దాన్ని వదలను. కానీ ఇది నా జీవితాన్ని మార్చేసింది, ఆలోచన విధానాన్నే మార్చేసింది, ఆలోచన రహిత స్థితికి చేర్చింది ఈ పుస్తకం. సో 5 months 5 states అని ఈ పుస్తకం తీసుకొని తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో తీసుకోవాలి క్లాసెస్, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు అని నిర్ణయం తీసుకున్నాను. ఈ పత్రిజీ సమాధానాలు అనేది ఎలా అంటే ఏ క్వశ్చన్కి ఏం ఆన్సర్ వచ్చింది, అది ఆచరిస్తే ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అని తెలుగు, ఇంగ్లీష్ 5 languages లో చెప్పాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నెక్స్ట్ 2 languages ఏంటివి?
3 languages, 5 months, 5 states. ఓకే 5 months 5 states లో. Yes, ఓకే sir. ఓకే 5 states లో 3 languages లో అందియాలి. sir. వా, ఇది ప్రణాళిక ఎప్పుడు ఉండాలి. ఆధ్యాత్మిక ప్రణాళిక ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. Yes. 1 yearకి కానీ 6 monthsకి కానీ ఆ ప్రణాళిక ఉండడం వండర్ఫుల్ యాక్చువల్లీ, సూపర్. సో ఓకే, దానికి సంబంధించిన వర్క్ నడుస్తుంది. ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందా? ఎస్ సార్, మీ ముందే ఆగస్టులోనే తీసుకుందామని. ఎందుకంటే స్వేచ్ఛ, ఆశ అంటేనే స్వేచ్ఛ. సో స్వేచ్ఛనివ్వాలి. స్వాతంత్ర దినోత్సవం మంది ఇది నెల కాబట్టి ఆగస్ట్ మంత్లోనే, ఆగస్ట్ 1st నేను క్రియేట్ చేశాను. ఆగస్ట్ 15th అనుకుంటున్నాను. పత్రి సార్ మొదలు పెట్టింది బుద్ధా పిరమిడ్ కర్నూలులో కాబట్టి అక్కడికి వెళ్ళి నేను అక్కడ చేయాలి, అక్కడి నుంచి మొదలు పెట్టాలి, అక్కడ దర్శనం తీసుకోవాలి అనేది నిర్ణయం తీసుకున్నాను. ఫస్ట్ టైం మీ ముందే నేను తీసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే ఈ ఆలోచన వచ్చిందే ధ్యాన యువాలో నేను వీడియో చేసినప్పుడు, మీరు ఎందుకమ్మా నువ్వు ఒకే పుస్తకం పట్టుకున్నావు, అన్ని ఒకసారి ప్రయత్నం చేయొచ్చు కదా అని. ఏంటి సార్ ఇట్లా అన్నారు, నేను చెయ్య అంటే మనకు అసలైనోడు చెప్తే అది ఉంటది కదండి సార్. సో నాకు పత్రి సార్ ఆన్సర్స్ అలా క్వశ్చనింగ్ చేసాయి, పడింది బాగా. సో అలా బెస్ట్ థింగ్ అన్ని యాక్సెప్ట్ చేయాలి, అన్నిట్లో సత్యాన్ని చూడాలి, అన్నిట్లో ఆత్మని చూడాలి అనేది నేను నేర్చుకున్నాను. సో ఆగస్ట్ 15th ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టు రిలీజ్ చేస్తున్నాను. సూపర్. సో అది సార్ నిజమైన స్వేచ్ఛ, ఆత్మ స్వాతంత్రం కోసం ప్రారంభం కాబోతున్న యూట్యూబ్ ఛానల్. ఏం పేరు? పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్. పత్రిజీ విజ్డమ్ గ్లోబల్ ఫౌండేషన్. వావ్, అంతే, ఏదైనా గ్లోబలే మనం. అంతే. ఇంకా పత్రి సార్ అంటేనే అది. పత్రి సార్ సాంగ్ లో ఈరోజు వింటాను వచ్చేటప్పుడు, గ్రామం నుంచి ప్రపంచం అంతా మీరు తిరిగారు, మరి ఆయనే తిరిగినప్పుడు నేనేమన్నా ఇంత యూత్ ఇంత యంగ్ నేను ఎంత తిరగలను? అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది. దాంట్లో కూడా టెక్నాలజీలో నేను నెంబర్ 1 నా వరకు. నేను ఎందుకంటే నాకు ఎడిటింగ్ వచ్చు, మొత్తం వచ్చు, థంబ్లైన్స్ చేయగలను, యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో నేను రన్ చేయగలను. ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. 2019లోనే నేర్చుకున్నా. ఎస్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎస్, ఇది ఫాస్టింగ్కి రిలేటెడ్ సార్ అన్నారు. సో మనం ఉపవాసాలు 3 రకాలు అంటారు. నేను జనరల్గా చెప్తాను, అవి యాజ్ ఇట్ ఈస్ గా వర్డ్స్ అంటే కొంచెం డఫ్ అవుతుంది. ఎసెన్స్ ఇవ్వగలను. సో 3 రకాలు. ఒకటి ఆలోచనలు, ఒకటి మన బాడీ పరంగా, ఒకటి మాటలు. సో ఉపవాసం అనేది నువ్వు 3 రకాలుగా ఉండాలి. లైక్ వారంలో, అది గాంధీజీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారు. మరి శరీరానికి ఉపవాసం పెట్టు, ఏ పని చేయకుండా, ఏ ఆహారం తీసుకోకుండా అలవాటు చేయి. ఆ యొక్క ప్రణాళిక లోపల సైంటిఫిక్గా కావచ్చు, ఆరోగ్యపరంగా ఉంటారు అని. మరి ఆలోచనలకు కూడా ఉపవాసం. ఇదేంటి విచిత్రంగా ఉంది. ఆలోచనలకు కూడా ఉపవాసాలు అంటే అనవసరమైన ఆలోచనలు వద్దు, సరైన ఆలోచనలు వద్దు. ఊరికి అలా గమనిస్తూ ఉండు, నేచర్ని కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకరోజు ఆలోచనలకు కూడా ఉపవాసం ఉండు. ఇంకా మాటలు, అల్టిమేట్ ఏంటంటే మాటలు. వాక్ క్షేత్రం, అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్, వాక్ క్షేత్రం. సో వాక్ అనేది ఉపవాసం ఉండు, మౌనం వహించు. అంటే 3 రకాలుగా మౌనం, ఆలోచనలు, మాటలు, మరి శరీరానికి 3 రకాల ఉపవాసాలు. ఎస్ సార్. సో 3 రకాల ఉపవాసాలు ఈజ్ నథింగ్ బట్ 3 రకాల నువ్వు మౌనం ఉండాలి. ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నానని ఫుడ్ తీసుకోకుండా చెత్త ఆలోచనలు చేస్తే అదేం ఉపవాసం అవుతుంది? ఆలోచనలు కూడా లేకుండా ఉపవాసం చేయాలి. మాటలు, అనవసరమైన మాటలు కూడా మాట్లాడొద్దు. యుక్తాహారం, నిరాహారం, ఇలా 3 చెప్తారు. అవి ఉన్నాయి 3 చాలా చక్కగా చెప్పారు. నిరాహారం, నిరాలోచన, ఇట్లా నిర్భాషణం. నిరాలోచన, నిరాహారం, నిర్భాషణం, ఇవి 3. ఈ 3టికి వండర్ఫుల్. సో ఈ 3 ఆచరిస్తే ఏం జరిగింది? బెస్ట్ థింగ్ అదే. ఫాస్టింగ్ ఉండడం జరిగిందా? ఫుడ్ తినకుండా సాధ్యమేనా? చెప్పింది ఎవరు అక్కడ? ద గ్రాండ్ మాస్టర్. చెప్పింది ఎవరు సార్? నేను మరి ఎవరో వస్తారు, ఎవరినో చూసి అల్టిమేట్ అంటానని కాదు. ఇది నా వ్యక్తిగత అనుభవం. ఎంతో మంది మాస్టర్స్ ని చూశాను, హిమాలయస్ కి వెళ్ళాను, అక్కడ కూడా చూశాను. బెస్ట్ డైలాగ్ అంతే, పత్రి సార్ ఈజ్ అల్టిమేట్. ఎందుకు అల్టిమేట్ అంటున్నానంటే నేను ఆయన్ని చూడలేదు, ఆయన్ని మాట్లాడలేదు. నా లోపల నుంచి వచ్చిన అనుభవం, అనుభూతి అది. అసలు ఎంత స్వేచ్ఛ ఇస్తున్నారు, ఎంత జాలి, దయ, కరుణ. నేను పత్రి సార్ని నేర్చుకున్నది పత్రి సార్ నుంచి ఒక్కటే సార్, ప్రేమ తత్వం.
అది మూర్ఖుడైనా సరే, మంచోడైనా సరే, చెడ్డోడైనా సరే ప్రేమించు భయ్, మనస్ఫూర్తిగా ఆశించకుండా. వారు మారతాడా లేదా వాడిష్టం. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు, నీ జ్ఞానం ఏముంది, నువ్వేం నేర్చుకున్నావు అనేది. సో ఇలా ఈ ఉపవాసాలు అనేది శారీరకంగా ట్రై చేశాను. ఇప్పుడు మంచిగా వంట చేయాలి అని చెప్పేసి ఈ మల్టీగ్రెయిన్ జావా తెచ్చుకున్నాను, సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటున్నాను. ఈ రోజు కూడా మంచిగా ఒక చిక్కి తిన్నాను, జావా తిన్నాను, అంతే, ఇంకేం లేదు. జావా సో తిన్నాను. చిన్నప్పుడు చెక్కీలు తినే అలవాటు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అలా తిన్నాను. చిన్నప్పుడు ఎక్కువ కొనుక్కున్నప్పుడు అవే దొరికేది నాకు. అదే సార్, 2 రూపీస్ చాలా ఇష్టం నాకు. అదే ఎందుకంటే మా అమ్మ 2 రూపీసే ఇచ్చేది. ఇప్పుడైతే 100 ఇస్తున్నారు, పాకెట్లు మనీ అంటున్నారు. మా అమ్మ నాకు 2 రూపీసే ఇచ్చేది, అదే తీసుకునేదాన్ని. సో మంచిగా హెల్త్ మెయింటైన్ చేస్తున్నా, లిక్విడ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఉపవాసం అని ఒక్కసారిగా బాడీకి నువ్వు ఫుడ్ ఇవ్వకపోతే అది ప్రాబ్లం అయిపోతుంది. ఎంటీ కాకుండా లైట్ ఫుడ్ తర్వాత అలవాటు చేస్తూ చేస్తూ అలా. ఇంకా మౌనం అనేది సాటర్డే సండే మస్ట్. అమ్మ ఇంకా సాటర్డే సండే కాల్చేది. బేసిక్గా అమ్మ 24 అవర్స్లో 1 మినిటే మాట్లాడుతుంది. సాటర్డే సండే వచ్చిందంటే అలవాటు అయిపోయింది. ఓకే, శనివారం ఆదివారం కదా, పోతాను నా కడతాలకి, సరే నేను ఫోన్ చేయను ఉంటుంది. మౌనం కంప్లీట్, నో ఫోన్, నో బుక్స్, నథింగ్, ఏమి ఉండదు. నాకు నచ్చింది నేను చేస్తూ మౌనంగా ఉంటాను. సో ఇవి రెండు ఈజీయే. అసలు సిసలైన మౌనం మనసు. ఇంకా మనసు అంటారా, మనసు ఒక 50% అయ్యింది ఇంత చేస్తుంటే. నో ప్రాబ్లం, అయింది కదా, బిగిన్ అయింది కదా, ఇంత మాత్రం వచ్చాను కదా అని ఒక్కొక్కసారి బాధపడుతుంటా, ఒకసారి డిగ్రేడ్ చేసుకుంటుంటా. కానీ వద్దు, నువ్వు డిగ్రేడ్ చేసుకునేది వద్దు, హ్యాపీగా ఉండు. ఏదైనా సరే డూ యువర్ బెస్ట్. నువ్వు చేస్తున్నావా లేదా, ప్రయత్నం చేస్తున్నావా లేదా. సో ప్రయత్నం చేస్తూ పోతున్నాను అంతే, ఆశించకూడదు. ఎందుకంటే నిత్య విద్యార్థిగా ఉండు అని పత్రి సార్ చెప్పారు. ఇప్పుడు ఈ మైండ్ ని ఆలోచనలో మౌనం అంటే ఏం చేయాలి దానికి? బెస్ట్ థింగ్ సింపుల్ సార్, ఏం లేదు, ఓ పెద్ద పెద్దవని అంటారు, కానీ నేను చేసింది ఒకటే, అవగాహన ఉండు, జస్ట్ గమనించు ఏం ఆలోచిస్తున్నావు. నీకెందుకంటే మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ లోపల ఒక కమ్యూనికేషన్ అనేది జరుగుతుంటుంది. నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావా, నువ్వు రైట్ జరుగుతుంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, సార్ చూస్తున్నారు ఎట్లా మాట్లాడాలి, ఏంటి ఆలోచించి అనేది లోపల చెప్తూ ఉంటుంది. సో అలా నువ్వు మాట్లాడుతున్నప్పుడు అది నీకు చెప్తుంటది. ఇప్పుడు నేను నాన్ వెజ్ తినాలనుకుంటా, వద్దురా, నువ్వు ఎందుకు తింటావు, రోగాలు వస్తాయి, లేకపోతే మరి కర్మలు అవుతాయి అని మనసు నీకు చెప్తుంటది. బుద్ధి నీకు చెప్తుంటది. మనసు ఏమంటది, లేదు లేరా ఒక్కసారి తింటాను ఏమనుకోకే అంటది. కానీ నువ్వు ఎప్పుడైతే లేదు ఆలోచించు ఒకసారి, నీ బుద్ధి ఏం చెప్తుందన్న ఒక్క ఆలోచన నువ్వు ఇప్పుడే వదిలేవనుకో, ఇప్పుడే నీకు నీ మనసు చెప్పేది, అమ్మ ఇది చెప్పేస్తుంది వదిలేస్తుంది అని చెప్తుంది. సో అది సార్, నేను అలా నన్ను క్వశ్చన్ చేసుకుంటా, ఎందుకు వినవు నీ బుద్ధి గురించి, ఎందుకంటే నీ మంచికే చెప్తుంది నీ బుద్ధి. నీకు ఆరోగ్యం కావాలి కదా, ఓ జిమ్ములని యోగాలని అవని కాదు, నువ్వు బయట ఎంత చేసినా వేస్టే. లోపల నువ్వు సెట్ చేసుకో. నీ మైండ్ సెట్ వీక్ గా ఉంటే నీ బాడీ వీక్ అవుతుంది, నీ మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉంటే నీ బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది. మైండ్ సెట్ వీక్ పెట్టుకొని పైనుంచి ఏమి ఇచ్చినా యూజ్ లేదు, ఎన్ని ఇచ్చినా యూజ్. వాట్ అండ్ అండర్స్టాండింగ్ ఆశ. సో మనస్సుని గమనించడమే పెద్ద ఛాలెంజ్. 50% కాదు అసలు, మనం దానికోసం ఒక ప్రయత్నం చేసినామంటేనే సక్సెస్ అయినట్టు లెక్క. వండర్ఫుల్. 3 ఉపవాసాలు చేయాలి, ఇది అల్టిమేట్ సాధన. సో ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాక్క్షేత్రం గురించి చాలా బాగా చెప్పారు సార్. మనసులో ఏం రన్ అయినా ఓకే, ముందు బయటికి వచ్చే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. దీని మీదనే కరెక్షన్ చేశారు. వండర్ఫుల్. నెక్స్ట్ ఇలానే ప్రాజెక్ట్స్ చేద్దాము అని నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం బేస్ అందరికీ క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు వస్తున్నా కూడా సత్యదర్శనం అంటే పెద్దవాళ్ళు వస్తారు, మీరేంటి ధ్యానం ఏమైనా కాదని. నాకు పెద్ద చిన్న తేడా లేదు, అన్నిట్లోనూ ఈశ్వరుని చూడు అని పత్రి సార్ చెప్పినప్పుడు పెద్ద చిన్న, సీనియర్ మాస్టర్, జూనియర్ మాస్టర్ ఎప్పుడు ట్యాక్స్ ఇచ్చేదాన్ని. నో ట్యాక్స్. ఇప్పుడు ఫ్లైయర్స్ చేయాలన్నా ఫోటో లేదు, కానీ ఉండాలి అంటే ఉండాలి గుర్తించడానికి జస్ట్ అన్నట్టుగా నేను చేసుకున్నా. వెనక ముందర ఏ ట్యాక్స్ లేవు, అందుకే ట్యాక్స్ పెట్టకండి అని చెప్పాను. సో నేను ఒక మనిషిగా జీవిస్తున్నాను, నేను నేర్చుకున్న జ్ఞానాన్ని, అనుభవిస్తున్న జ్ఞానాన్ని, ఆనందాన్ని నేను పంచాలి, ఒక పాత్రధారిని మాత్రమే అని. సో ఇలా బేసిక్గా నేను నిర్ణయం తీసుకున్నప్పుడు పత్రి సార్ బాడీ వెకెట్ చేసినప్పుడు వచ్చిన ఇది ఎవరు టెక్స్ట్ పంపారు గ్రూప్స్లో, నేను చదివానప్పుడు. మరి ఎందుకు ఇది చెప్తున్నానంటే, చిన్న వయసు కదా, అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా అంతనా అంటే నాకు అనుభవం ఉంది. లైక్ భిన్నంగా
ఆలోచించు, ఎన్నో చేశాను నేను. అసలు తిరిగాను, 3 రాష్ట్రాలు తిరగాలి అనుకున్న 3 రాష్ట్రాలు తిరిగిన. అందుకే మనం థింక్ బిగ్ కదా, నెక్స్ట్ లెవెల్ 5 స్టేట్స్ ఇన్ 5 months అంతే అయిపోద్ది అంతే, అయిపోతుంది. సో ఇంత చిన్న వయసులో ఎలా చేస్తావు అన్న క్వశ్చన్ రావచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి. సో సార్ బాడీ వెకేట్ చేసిన సీన్ బేస్ నాకు అనిపించింది, నాకు అనుభవం ఉంది, ఇది మీతో పంచుకోబోతున్నా. సారు 74 yearsకి బాడీ వెకేట్ చేశారు. అది జడ సంఖ్య అని చెప్పారు. 7+4 అంటే 11, 1+1 అంటే 2. అంటే ఎవరైతే సత్యం కోసం, ధర్మం కోసం నిజాయితీగా, నిర్భయంగా, తను ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు, అది ఎవరైనా సరే, వారికి మొదటి అడుగు వారైతే రెండవ అడుగు పత్రి సార్ అని. సో నేను మొదటి అడిగి వేస్తాను. పత్రి సార్ ఉన్నారా లేదా, చూసానా లేదా కాదు, ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, లైక్ చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్ అందరూ అంటుంటారు, పత్రి సార్ నాకు ధ్యానంలో కనిపించారు, నాకు అది చెప్పారు, ఇది చెప్పారని. పత్రి సార్ నాకు కూడా కనిపించవచ్చు కదా, మీరు అందరికీ కనిపిస్తారు, నాకెందుకు కనిపించరు అని. కానీ అలా కాకుండా క్వశ్చన్స్ చేస్తుంటాను నేను. అంటే మాస్టర్ టెస్ట్లు అన్నట్టు, చిన్న చిన్న టెస్ట్లు. సో మొన్న అమృతోత్సవం జరిగింది, వెళ్ళాలనుకున్నా, నాకు వర్కింగ్ డే, నేను వెళ్ళలేకపోయినా. చూడండి పత్రి సార్, మీరు ఉన్నారు అంటారు కదా, మీరు ఉన్నట్టయితే నాకు పలానా ఈ మాస్టర్ నుంచి ఈరోజు ఫోన్ రావాలి, వచ్చిందనుకో మీరు ఉన్నట్టు, రాలేదనుకో లేనట్టు అన్న. ఆ మాస్టర్ చాలా బిజీ ఉంటారు. లైక్ ఒక మేడం చాలా చాలా బిజీ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తేనే మేము మాట్లాడాం. మళ్ళీ అలాంటిది పత్రిజీ అమృతోత్సవం రోజు ఎంత బిజీ ఉంటారు. అయినా టెస్ట్ పెట్టా, ఇదిగోండి సార్ నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను కదా, మీరు నాకు ఉన్నారు అనుకోవాలంటే ఎలా, నేను ధ్యానం చేస్తాను అంటే నాకు అంత సీన లేదు, తపస్సులు చేసే అంత లేదు, నాకు వర్కింగ్ డేస్ ఉంటాయి, నాకు అనుగుణంగా నేను చేస్తాను, అందరికీ వస్తారు. ఎందుకంటే నాకు బుర్ర ఒకటి ఉంది, బుర్ర లేని వాళ్ళకైతే వస్తారు, బుర్ర లేని వాళ్ళకి తొందరగా వచ్చేస్తాను సార్, నేను బుర్రతో ఆలోచిస్తాను అనుకున్నాను. నెక్స్ట్ ఆ రోజు అనుకున్న నెక్స్ట్ 1 hourకి నాకు ఆ మాస్టర్ నుంచి కాల్ వచ్చింది. సో అప్పుడు చెప్పలేని ఆనందం వచ్చింది. ఓకే పత్రి సార్ అనుకుంటాను, ఎక్కువ క్వశ్చన్స్ చేస్తూ ఉంటా, పత్రి సార్ ఈ క్వశ్చన్ వచ్చింది, దీనికి ఆన్సర్ ఏంటి అని. లైక్ ఒక బ్రేకింగ్ న్యూస్ ద్వారానో, మీ వీడియోస్లోనే పిఎంసీలో మీవన్నీ ఉంటాయి కదా, థంబ్లైన్స్ ద్వారానో ఆన్సర్స్ దొరికిపోతుంటుంది. సో అలా నాకు ధైర్యం ఉంది, సార్ ఉన్నారు, నాకు ఈ విశ్వం ఉంది. బెస్ట్ థింగ్ నేచర్ సార్. 2019లో నేచర్తో డెసిషన్ తీసుకున్నా, నాకు ఎవరున్నా లేకున్నా నేచర్ ఉంది అని. అలా నేచర్లో ఉన్న 2 yearsకి నేను ప్రకృతి ఉమామహేశ్వర్ దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత సెల్ఫ్గా నేను డెవలప్ చేసుకోవాలి అనడానికి నాకు ధైర్యం ఇచ్చింది ఈ పత్రిజీ సమాధానాలు పుస్తకం. నేచర్ ఉంది, నువ్వు ముందుకు వెళ్ళు అని. ఎందుకంటే ఒక ఛానల్ పెట్టి దానికి స్ట్రాంగ్గా నిలబడడం నాట్ అన్ ఈజీ జాబ్ అని నేను చెప్తాను. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, నీకు అంత సీన్ ఉందా, సినిమా ఉందా అని. కానీ పత్రి సార్ ఒకటే అంటారు, వచ్చిన రోజే నువ్వు మాస్టర్ కూర్చో, అనుభవం పంచుకో అంటారు. సీన్ ఉందా కాదు, నీ సినిమానే చూపించబోతున్నావు, ఇక సీన్లు లేవు. అండ్ వండర్ఫుల్ థింగ్ ఇది, ఏజ్లో కాదు, పత్రిజీ చెప్పింది కూడా అదే, ఫిజికల్ బాడీ ఏజ్లో తక్కువ ఉండొచ్చు, వృద్ధాత్మలు ఉన్నారుగా, వాళ్ళు ఏ స్థాయి మాస్టర్స్. సత్యదర్శనంలో మాట్లాడాలి అంటే మరి పత్రిజీ సమాధానాలు అంటే వారు ఖచ్చితంగా పంపిస్తేనే సాధ్యమవుతుంది. నాకు కూడా అనిపించింది, నేనేం అడిగాను, ఏమా ధ్యాన యువక అని చెప్పారా ఏంటి, మరి ఏంటి సత్యదర్శనం అని అంటే అనుకున్నాం కదా మనం స్టార్టింగ్. అంటే వితౌట్ ఎనర్జీస్ వీ కాంట్ సిట్. కరెక్ట్. సీనియర్ జూనియర్ ఫిజికల్ బాడీ ఇవన్నీ ఏమీ లేవు మన పిఎస్ఎస్ఎంలో. మాస్టర్ ఈజ్ మాస్టర్ అంతే. ఎప్పుడు వచ్చాం కాదు, ఎంత సాధన చేశాం, ఎంత ఎదిగాం అన్నదే ఇక్కడ కొలమానం. ఇట్స్ రియలీ సత్యము తెలుసుకున్న వాళ్ళు, సత్యాన్ని దర్శించిన వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడాల్సిందే. అదే సత్య దర్శనం. అందుకే ఇట్ ఈస్ పత్రిజీ టాపిక్. అంతే సార్ అంటుంటారు కదా, ఏ తెలిస్తే ఏ చెప్పు అని. నేను అనుకున్నా అంత ముక్తి అయ్యాక, జ్ఞానోదయం అయ్యాక చెప్దాం, పంచుదామని. అప్పుడు నువ్వు అంతా అయిపోయి నువ్వు ఎక్కడో ఉంటే అప్పటి వరకు జనాలు ఏమైపోవాలి, ఆ సాధన ఏమైపోవాలి. పత్రి సార్ ఏం చెప్పారు, నువ్వు నేర్చుకోదాన్ని నువ్వు చెప్పు, నువ్వు అంతా నాకు తెలుసు అని చెప్పు అనలేదు. నువ్వు ఏ నేర్చుకుంటే ఏ పంచు, బి నేర్చుకుంటే బి పంచు అని చెప్పారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది చిన్న వయసు అది ఇది అన్నారు అనుకో, నేను 20 yearsలోనే మరి ధ్యాన ప్రచారం మొదలు పెట్టిన. అప్పుడైతే డిగ్రీ 2nd year స్టూడెంట్, అప్పుడు ఇంకా చిన్నదాన్ని కదా. ఇప్పుడన్నా హైదరాబాద్కి వచ్చాను, జాబ్ చేస్తున్నా, 2 years అయ్యింది. ఎస్ సార్, నాన్ ఐటీలో వర్క్ చేస్తా, విప్రోలో వర్క్ చేస్తుంటా. సో అంటే జాబ్ చేస్తూ మార్నింగ్ ఈవినింగ్ ప్రచారము, సాధన, సెల్ఫ్ డెవలప్మెంట్,
అంటే ఆధ్యాత్మిక జీవితం ప్రాపంచిక జీవితం రెండు కలగలిపి జీవించడం జరుగుతుంది. ఎస్ సార్, దాట్ ఈజ్ పర్ఫెక్ట్ మాస్టరీ, ఇంకేం లేదు ఇక. ఎస్ సార్. ఇప్పుడు చాలా మంది యువతకు యు ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆశ. ధ్యానం చేసిన తర్వాత అమ్మ వేరే కంపెనీలో మేము జెల్ కాలేకపోతున్నాం, వేరే దగ్గర జెల్ కాలేకపోతున్నాం కాబట్టి ప్రచారమే చేస్తాం, లేకపోతే ఇలాగే ఉంటాం అనే వారికి యూ హ్యావ్ గివెన్ ఏ వండర్ఫుల్ ఇన్స్పిరేషన్. ఇది కార్పొరేట్లో కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సార్ అన్నారు అన్నిటినీ ఆనందంగా స్వీకరించు. అసలు విప్రోలో అయితే నేను 6 months 2 months ప్రాపంచికం కదా, చాలా టార్గెట్ చేసేవాళ్ళు నన్ను కావాలని, ఎందుకంటే నేను డల్ అంత ఇంటెలిజెంట్ కాదు, అలా ఉండకూడదు అనుకున్నాను నేను. కానీ పత్రి సార్ ఒకటే అన్నారు, నువ్వు మాస్టర్ కా, నీకు ఏదైతే ఇష్టమైందో దాంట్లో మాస్టర్ కా, కానీ నువ్వు ధ్యానివి అంటే ప్రతి దాంట్లోనూ అవలీలగా చేయగలవు ఏ పని అయినా. అది నువ్వు అవలీలగా చెయ్యి. మాస్టర్ దేంట్లో కావాలి, నీకేదైతే ఇష్టం ఉందో నువ్వు ఇష్టపూర్వకంగా చేయగలుగుతావో, డబ్బు ఆశించకుండా చేస్తావో, నిస్వార్థంగా చేస్తావో దాంట్లో మాస్టరికా. కానీ నువ్వు ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఏ స్కిల్ అయినా నేర్చుకోగలే సత్తా నీకు ఉండాలి, నువ్వు వస్తుంది, నువ్వు అలా బిలీవ్ చేయని. సో నేను ఆఫీస్లో చాలా 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 డిగ్రేడ్ అయ్యేదాన్ని. వీళ్ళందరూ ప్రాపంచికం, మెడిటేటర్స్ కాదు, ఫోకస్ చేస్తారు, ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేవి. కానీ ఎందుకు వస్తుందని క్వశ్చన్ చేస్తే యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టా. ల్యాప్టాప్కి థ్యాంక్స్ చెప్తా, మేనేజర్కి థ్యాంక్స్ చెప్పేదాన్ని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేనంత బెస్ట్ కాదు అంటే నేనేంటో నేను చెప్తున్నాను, నేను తక్కువ అని కాదు. రీసెంట్గా మాకు రివ్యూస్ ఇస్తుంటారు, రేటింగ్స్. ఆ రేటింగ్స్ అనేది ఇక్కడ మనం చెప్పకూడదు, కానీ జస్ట్ పర్సంటేజ్ బేస్ చెప్తా. మేము టీంలో ఇద్దరే వర్క్ చేస్తాము. అమ్మాయి కంప్లీట్ టాలెంటెడ్, ఎంబీఏ కంప్లీట్ చేసింది, ఎంత ఇంటెలిజెంట్ అంటే నేనే భయపడతా ఆ ఇంటెలిజెన్స్కి. అలాంటిది ఆ అమ్మాయికి 80% రేటింగ్ వచ్చింది, నాకు 99% రేటింగ్ వచ్చింది సార్. ఇట్ ఈస్ ట్రూ, చెప్పడం కాదు చెప్పచ్చు. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్ అంటే అసలు తనను తాను తెలుసుకొని తన ఇన్నర్ పొటెన్షియల్తో కనెక్ట్ అయిన వారు కాబట్టి ఇది ఫిజికల్గా కూడా సాధించవచ్చు అని చూపించడానికి ఎగ్జాంపుల్ తప్ప ఎక్కువ తక్కువ కాదు. ఇది యూ హ్యావ్ టు షేర్ ఇట్. ఇట్ ఈస్ ట్రూ. పిరమిడ్ మాస్టర్ ఎక్కడున్నా ఖచ్చితంగా ప్రాపంచికం వాళ్ళకన్నా ఒక పాయింట్స్ పైనే ఉంటారు. అల్టిమేట్ ఆశ, రియలీ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు నో. ఆ రోజు ధ్యాన యువ నుంచి ఇప్పటిదాకా ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ యూ. సో ఇప్పుడు అసలు సిసలైన పర్పస్కి కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఫైనల్లీ యువర్ మెసేజ్. సో మెసేజ్ నేను చెప్పేది ఒక్కటే, ఎవరికైనా సరే సత్యంలో జీవించాలి అంటే సత్యంలోనే జీవించాలి అనే తపన తప్పించండి, తప్పించాలనే తపన ఉంటేనే తప్పించండి. ఎవరో చెప్పారని, ఎవరో చేస్తారని కాదు, సత్యాన్ని తెలుసుకోవాలి, అసలైన సత్యాన్ని. ఎన్నో సత్యాలు ఉన్నాయి, కానీ నీ సత్యం ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. నీకంటూ ఒకానొక స్టేజ్లో ఇక్కడ నేను ఇది అనేది ఉంటుంది. సో ఆత్మస్వతంత్రం అనేది తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరూ ఆత్మస్వతంత్రం తెచ్చుకోవాలి, సత్యంలో ధర్మంలో జీవించాలి. ఇంకా యూత్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మెసేజ్ అని కాదు, బెస్ట్ థింగ్ నేను చెప్పేది, మీకు నచ్చిందే మీరు చేయండి, దేనికోసం ఎవరి కోసం ఆగకండి. అలా అని హింస మార్గం అనుకోకండి, అహింస మార్గం కాదు, సత్యమైంది ఆచరించాలి, సత్యమైంది, ధర్మమైంది ఆచరించాలి, సరైనది, సరైనది. వండర్ఫుల్. ఫైనల్లీ అబౌట్ యువర్ ఛానల్. సో అదే పత్రిజీ సమాధానాలు అని పెడదాము అనుకున్నాను. కానీ పత్రిజీ సమాధానాలు అంటే పత్రి సార్ ఎన్నో బుక్స్ రాశారు, మరి తులసిదళం అనే ఛానల్ ఎందుకు? అయితే పత్రిజీ ఛానల్ అంటే పత్రిజీ విజ్డమ్ అని పెడితే అన్ని బుక్స్ దాంట్లో పత్రిజీ విజ్డమ్ ఓకే, కానీ దానికి ఇంకా కంటిన్యూషన్ అంతే పత్రిజీ విజ్డమ్ అని, దేని ఇంకా ఫౌండేషన్ అని పెడితే అదొక ఉండిపోతుంది కదా. ఓకే, కానీ అది ఎంతవరకు ఉండాలి? భారతదేశమా? కాదు, ప్రపంచం మొత్తం. సో గ్లోబల్ పెడుతున్నాం, పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్. పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ అనేది ఆర్గనైజేషన్, పత్రిజీ విజ్డమ్ ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్. వండర్ఫుల్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆశా. ప్రతి ఒక్కరు వి ఆల్ విల్ బి విత్ యూ. రైట్, గో అహెడ్. వెళ్తూనే ఉండాలి. పత్రిజీకి సంబంధించిన ఎన్నో విజ్డమ్స్ మనం స్లైడ్స్ షోస్తో ఎన్నో కార్పొరేట్ కంపెనీస్లో కూడా మనం ప్రోగ్రామ్ చేసాం. డెఫినెట్లీ ఐ విల్ షేర్ యూ. సో నాట్ ఓన్లీ మీ, మెనీ పీపుల్ ఆర్ దేర్. ఎంతోమందికి పత్రిజీ గైడ్ చేసి వారి విజ్డమ్ని ఇచ్చారు. అవన్నీ ఆల్ ద సపోర్ట్ విల్ బి విత్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా. పత్రిజీ పుస్తకం చదివితే ఏమవుతుంది? ఆశలాగా అవుతాం. ఎవరిలాగా అవడం కాదు, యాక్చువల్లీ తను ఎలా ఇన్స్పైర్ అయ్యి ఎదిగారో పర్పస్ ఆఫ్ లైఫ్కి కనెక్ట్ అవ్వడం. మరి ధ్యానం చేసి జాబ్ వద్దు అనుకుందా? లేదు. అక్కడ స్ట్రగుల్స్ ఎదుర్కొని కూడా ఎందుకు జరిగింది,
నేను ఎందుకు ఇక్కడ జెల్ కాలేకపోతున్నా, మరి మనం మాస్టరీ అయినప్పుడు జెల్ అవ్వాలి కదా అనేటువంటి అద్భుతమైన విజ్డమ్తో తనే పత్రిజీ విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్. మనందరం సపోర్ట్ చేద్దాం, మనందరి జ్ఞానం అందిద్దాం, సపోర్ట్ చేస్తూ ఇలా ఎంతోమందికి ప్రపంచానికి వెళ్ళాలి. రైట్? సో ఇది ఈనాటి సత్యదర్శనం. మరొక ప్రోగ్రాంలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.